శాఖపై ఏసీబీ దాడులు. డిప్యూటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు, పట్టుబడ్డ ప్రతాప్. రుద్రవరం విద్యుత్ శాఖపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. డిప్యూటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. వివరాలు: మండలంలోని చిన్న కంబలూరు గ్రామానికి చెందిన రైతు లింగమూర్తి తన కుమారులైన శేఖర్, శివలింగమూర్తి అనే ఇరువురి పేర్లపై ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాల కోసం 21/5/2024 తేదీన దరఖాస్తు చేసుకున్నాడు. విద్యుత్ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. వాటికి సంబంధించి 18,640 3/7/2024లో రైతు చెల్లించాడు. విద్యుత్ డిప్యూటీ రవికాంత్ చౌదరి వద్దకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్, స్తంభాల కోసం సంప్రదించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రతాప్ను సంప్రదించాలని డిప్యూటీ సూచించారు. ప్రతాప్ 40,000 డిమాండ్ చేయగా 30,000కు బేరం కుదుర్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం రైతులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రతాప్కు 30,000 అందించారు. వెంటనే ఏసీబీ సిబ్బంది దాడి చేసి ఉద్యోగిని నగదును స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ ఈఈతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సిఐలు కృష్ణయ్య, రాజప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, మోహన్ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పినాడు. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కంప్లైంట్ మాకు వచ్చి రికార్డు చేసుకుని వచ్చి మాకు ఇచ్చినారు. దాని మేరకు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని డ్రాప్ చేసినాము. డ్రాప్ చేస్తే లింగమూర్తి డబ్బులు మా ప్రొసీజర్ మేరకు కెమికల్ పూచి పంపించినాము. లింగమూర్తికి డబ్బులు ఇవ్వమని, లింగమూర్తి వచ్చి నా పేరేమో ప్రతాప్ డబ్బులు ఇవ్వమని చెప్పి పంపించినాము. ఆయన పోయి ప్రతాప్ డబ్బులు ఇచ్చినాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చి మేము చెప్పిన సిగ్నల్ మేరకు సిగ్నల్స్ ఇచ్చినాడు. మళ్ళీ వెంటనే పోయి మేము అతన్ని స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేస్తే అతను ఇచ్చిన 30,000 రూపాయలు డబ్బులు కూడా ఉన్నాయి. ఈయన ఏడీ గారు వచ్చి ఫస్ట్ 40,000 అడిగినాడు. 40,000 అడిగిన తర్వాత వీళ్ళు మేము అంత ఇవ్వలేమంటే 10,000 తగ్గించి 30,000 ఇమ్మన్నారు. ఆ మేరకు క్యాష్ అంతా తీసుకుని వచ్చి పెద్ద మొత్తంలో ఏడీ గారిని అలర్ట్ చేసినాము. ఏడీని కూడా అదుపులో తీసుకున్నాము. తర్వాత ఈయన్ని అరెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ అఫీషియల్కి సంబంధించి ఫేవర్కి సంబంధించిన రికార్డులన్నీ సీజ్ చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. రామకృష్ణ ఆచార్య అనే ఉన్నాడు. ఇద్దరు వచ్చినా మా దగ్గరికి సార్. అది ఇదే విధంగా లంచం అనేది ఇది మామూలు అయిపోయిందన్నమాట. మామూలు అంటే అదే పెద్ద నేరం అనిపించడం లేదు వాళ్ళకి. పబ్లిక్ కూడా పని జరగాలంటే లంచం ఇవ్వాలా అనే అభిప్రాయానికి వచ్చినారు. అలాంటిది ఏం లేదు. లంచం ఇవ్వాల్సిన పని లేదనమాట. పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియలేదు అంటే లంచం ఇవ్వాల్సిన పని లేదు. మాకు ఏదన్నా సాయం చేస్తే మేము లంచం అరగట్టేదానికి మాకు సహకరిస్తే ఇంకా ఇట్లా ఆఫీసర్స్ని ఎవరైనా కూడా డిమాండ్ చేసే వాళ్ళని పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. 1064 అనేది టోల్ ఫ్రీ నంబరు. తర్వాత మా నంబర్ వచ్చి మా నంబర్ చెప్పు. మా కర్నూలులో డిఎస్పీ ఉంటాము, తర్వాత సిఐలు ఉంటాము. ఆ నంబర్లు కూడా ఈ మధ్య